కుక్క కాలు ముందుకేస్తే పనికిమాల వాళ్ళు కాళ్ళు వెనక్కేస్తారు. అందువల్ల మనం ముందుకేద్దామా పనికి వాళ్ళని ముందుంచుదామా అన్నది పాయింట్. అందువల్ల మనం ముందుకేయకపోతే, మనం మాట్లాడకపోతే, మనం ప్రశ్నించకపోతే ఎదుటివాడు ఖచ్చితంగా సమాజంలో చెత్త చరిత్ర ఉంటుంది. ఒక ఇంట్లో నువ్వు ఒక రూమ్ వాడకుండా పెట్టండి, దాని నిండా చెత్త జమ అవుతుంది. వాడడం మొదలు పెట్టండి, చెత్త ఉండదు, మీరుంటారు. అందువల్ల గదిలో చెత్త ఉండాలా మీరుండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మనం ఉంటే చెత్త ఉండదు, చెత్త ఉంటే మనం ఉండదు. కొంతమంది చెత్త మనుషులు చెత్తతో పాటు ఉంటారు, అది వేరే విషయం, దానికి ఎవడేం చేయలేడు. అప్పుడు చెత్తతో సహా మనుషులు కూడా తీసిపడాల్సి ఉంటుంది, అది వేరే విషయం. కానీ అందువల్ల ఇది మన ముందున్న ఆప్షన్. సమాజాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది, రాజకీయాలు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలు అవినీతి పరులు కాదు, ఈ దేశం పేద దేశం కాదు, ఈ దేశాన్ని పేదరికంలో ఉంచారు, అందులో మనం అనుమానపడాల్సింది ఏం లేదు. యునెస్కో జనరల్ కౌన్సిల్ సమావేశంలో యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యూరోప్ మొత్తం కలిసి సృష్టించిన మానవ వనరుల కన్నా ఒక్క ఇండియా సృష్టించేది ఎక్కువని. సమస్య ఏంటంటే మనం అంతటి కెపాసిటీ ఉంది. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. భారతదేశం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBMను ఇటీవల అగ్నిని ప్రయోగించింది. 5 ఏళ్లలో ప్రయోగించమని DRDOకు చెబితే 4 ఏళ్లలో ప్రయోగించింది. అంటే మీరు సపోర్ట్లు కొడుతున్నారు, చాలా సంతోషం. 8,000 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని ఛేదించగల ICBMను 5 ఏళ్లలో పూర్తి చేయమని టైం ఇస్తే 4 ఏళ్లలో పూర్తి చేశాం. కూకట్పల్లి ఫ్లైఓవర్ 10 ఏళ్ళైంది, పూర్తి కావడం లేదు. ఎందుకు? ఇది మన కెపాసిటీ లేదా? అరే కూకట్పల్లి ఫ్లైఓవర్ అనేది ICBM తయారీకి కష్టమైందా? అంటే ఎక్కడ మనకి ఎందుకు చేతనైతే లేదు? దానికి కారణం మనం చేయదలుచుకోలేదు. అందుకొరకే ప్రశ్నించుదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించుదాం, సమాజాన్ని ప్రశ్నించుదాం. అన్నిటినీ మనం ప్రశ్నించినప్పుడే సమాజం మార్పు వస్తుంది. ఆ ప్రశ్నించడం అనేది మీ తరగతి గది నుంచే మొదలు కావాలి. రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన ఒక శాస్త్రవేత్తని ఈ మధ్య అడుగుతారు, నీకు నోబెల్ బహుమతి రావటానికి దారి తీసిన ఒక్క కారణం చెప్పగలరా అంటే ఆయన చెప్పాడు, రోజు స్కూల్ నుంచి వచ్చాక మా అమ్మ నన్ను అడిగేది, ఇవాళ టీచర్ను ఏమడిగావురా అని అడిగేదట. మనమ్మ ఏమని అడుగుతుంది? బిడ్డ టీచర్ నిన్ను ఏమడిగిందిరా అని అడుగుతుంది. లేదమ్మా నేనే అడిగినా అంటే అట్లా అడగద్దురా, పెద్దోళ్ళకు మరలబడద్దురా అని చెప్తారు మనకు. అందువల్ల మనం అడగనంత కాలం ఇలాగే ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అధికారులను అడుగుదాం, ఇది మా హక్కు. మన దగ్గరకు వచ్చిన రాజకీయ నాయకులను అడుగుదాం, ఇది మా హక్కు. మనకు పాఠం చెప్పు ఉపాధ్యాయుని అడుగుదాం, పాత పాఠాలు చెప్పకండి కొత్త పాఠాలు చెప్పమని. మనను ప్రశ్నించే మన దగ్గరకు వచ్చే రాజకీయ పార్టీని అడుగుదాం, సురాజ్య డిమాండ్లలో మీరు అంగీకరించారు కదా, ఇందిరా పార్క్ సాక్షిగా మరి ఎందుకు అమలు చేస్తలేరని. ఇక రేపటి నుంచి అడిగేది మద్దతు పలకమని కాదు, మీరు మద్దతు పలికిన దాన్ని ఎందుకు అమలు చేయరని అడుగుదాం. ఎందుకంటే ఆల్రెడీ మద్దతు పలికారు, ఒక పబ్లిక్ కమిట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ పబ్లిక్ కమిట్మెంట్ అమలు చేయమని అడుగుదాం. ఈ ఉద్యమం మద్దతుల దశ దాటి ప్రశ్నించే దశకు చేరుకుంటోంది. ఇది మరింత విశాల ఉద్యమంగా ముందుకు సాగాలని, ఈ ఉద్యమంలో ఇంతకన్నా రెట్టించిన స్ఫూర్తితో మనమందరము పాల్గొనాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇప్పుడు స్వరాజ్య ఉద్యమ కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రముఖ సినీ దర్శకులు శ్రీ SS రాజమౌళి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు ఉద్యమం గురించి మాట్లాడేంత ఇన్డెప్త్ నాలెడ్జ్ లేదు, బట్ నాకు తెలిసిన 2 మొక్కలు చెప్తాను. మా సినిమా ఫీల్డ్లో ఒక లిరిసిస్ట్ ఉన్నారండి, సినిమా పాటలు రాసే వ్యక్తి. ఆయన అన్ని పార్టీలకి పాటలు రాస్తారు. అన్ని ఒక పార్టీని తిడుతూ ఇంకో పార్టీకి అన్ని పార్టీలకి పాటలు రాస్తారు. ఒక 4 రోజుల క్రితం ఆయన నన్ను కలిసి, రాజమౌళి గారు JP గారు మాట్లాడిన స్వరాజ్యం ఉద్యమం గురించి ఆయన మాట్లాడిన స్పీచ్ విన్నా అండి, నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఫస్ట్ టైం నాకుగా పాట రాయాలనిపించింది. అంటే అన్ని పార్టీలకి డబ్బులు తీసుకొని రాస్తా అండి, నా మనసుతో ఒక పాట రాయాలనిపించింది అని చెప్పి ఆయన పాట రాసిచ్చారు. ఇది ఇంతకుముందు చెప్పారండి, అంటే ఉద్యమంలో పాల్గొనడం అంటే లాఠీ దెబ్బలకు వెరవకూడదు, బుల్లెట్లకు వెరవకూడదు అని చెప్పి. నాకు తెలిసి అంత స్ఫూర్తి ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు వస్తుందండి. అండ్ మనం ఉద్యమం అనగానే రోడ్ల మీద పడి చేయాల్సిన పని లేదని నా ఉద్దేశం. మన రంగంలో మనకు చేతనైనంత
మనం దాని మీద పెడితే ఆ రైటర్ పెట్టినట్టు ఆయన రంగంలో ఆయనకి లిరిసిస్ట్గా ఎలా అయితే పాట రాశారో మన రంగంలో మనకి చేతనైతే మనం పెడితే స్వరాజ్య ఉద్యమం చాలా బలం చేకూరుతుంది, చాలా ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నానండి. జేపీ గారి వాళ్ళ దీక్ష చేపట్టడం అన్నది స్వరాజ్య ఉద్యమంలో ఒక చాప్టర్ మాత్రమే అండి. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. వి సిన్సియర్లీ బిలీవ్ ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ దేశం కోసం సమాజం కోసం చెయ్యాలి, ఏదో చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యూత్లో చాలా మంది ఉన్నారు. బట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం తెలియదండి. దానికోసం స్వరాజ్య ఉద్యమంలో నెక్స్ట్ స్టెప్ ఈజ్ దిశానిర్దేశం, మార్గదర్శకం. వాళ్ళకి ఏం చేయాలి, మీ టైంలో మీకున్న టైంలో స్వరాజ్య ఉద్యమం కోసం ఎంత టైం పెట్టగలరు, ఏం చేయాలి క్లియర్ కట్గా, ఏదో జస్ట్ స్పీచ్లు ఇచ్చేసుకోవడం, అందరితోనూ తిరిగేయడం, జెండాలు పట్టుకొని తిరిగేయడం కాకుండా క్లియర్ కట్గా ఒక మార్గ నిర్దేశం చేయడానికి జేపీ గారు రూపొందిస్తున్నారండి. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. క్లియర్ కట్గా మీరు ఈ పని చేయండి, మీరు మీకున్న టైంలో ఒక సంవత్సరంలో 3 రోజులు కేటాయించండి, ఒక 4 రోజులు కేటాయించండి, లేకపోతే ఒక వారం రోజులు కేటాయించండి, మీరు క్లియర్ కట్గా ఈ పని చేయండి, మనకి రిజల్ట్స్ కనపడతాయనే ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాన్ని ముందుకు తీసుకురావడం ఈజ్ అవర్ సెకండ్ స్టెప్ అండి. ఓకే అండి. ఇఫ్ యు ఆర్ మన దేశం కోసం మనం చేయాలి అని అనుకుంటే, మీరు ఏదైనా చేయాలి, మీరు కొంత టైం స్పెండ్ చేయగలను అని మీరు అనుకుంటే, మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ అండి, టోల్ ఫ్రీ నెంబర్ 1800-1852-4252-688 1800-4252-688 ఫోన్ చేయొచ్చండి. లేదంటే SMS టు 9440622999. దిస్ విల్ బి ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ స్వరాజ్య ఉద్యమం అండి. అండ్ ఆఖరిగా ఒక మాట అండి, మన అన్ని రంగాల్లోనూ వెనకబడిపోతున్నాం, మన దేశం అభివృద్ధి చెందట్లేదు. దీనికి మెయిన్ రీజన్ రాజకీయ నాయకులు అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నాం అండి. నిజమే, కరెక్టే. కానీ వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరండి? మనమే కదా వాళ్ళకి అధికారం ఇచ్చింది. మన కులాన్ని కోటేసుకుంటాం, మన మతాన్ని కోటేసుకుంటాం, మన ప్రాంతాన్ని కోటేసుకుంటాం, లేదంటే డబ్బులు తీసుకొని ఓటేసుకుంటాం అండి. మన ఓటుకి లంచం తీసుకొని వాళ్ళు లంచం తీసుకోవద్దని ప్రశ్నించే హక్కు మనకి ఎక్కడ ఉంటుందండి? మనం ముందు లంచం తీసుకోవడం మానేస్తే మన వాళ్ళని ఎదిరించే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంటుంది. సో మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలని, అందుకనే ఈ దీక్ష పేరు జన చైతన్య దీక్ష అండి. జనాల్లో చైతన్యం కలిగించడం కోసం చేసిన దీక్ష. ఇది విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి త్రిపురాన వెంకటరత్నం గారు ప్రసంగిస్తారు. ఈరోజు స్వరాజ్య ఉద్యమం పేరిట ప్రజా చైతన్య కార్యక్రమానికి దీక్ష వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, రాజకీయ పార్టీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు, అక్కజెల్లెలకు, అన్నదమ్ములకు, చిన్నపిల్లలకు, అందరికీ, పాత్రికేయ సోదరులకు అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ముందుగా చెప్పదలుచుకున్నది, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇక్కడ మాట్లాడడం లేదు. త్రిపురాన వెంకటరత్నంగా ఈ భారత ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిగా జయప్రకాష్ నారాయణ గారు చేపట్టినటువంటి ఈ స్వరాజ్య ఉద్యమం నా మనసుకు హత్తుకుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ అదర్ పార్టీ. ఆ రోజు స్వాతంత్ర సమరంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించారు. ఈ రోజు స్వరాజ్యం మన జన్మ హక్కు అని చెప్పి మన అందరం కలిసి నినదించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యార్థుల్లో ఇంకా ఏంటో స్వరాజ్యం అన్నారు, ఈవిడ మళ్ళీ స్వరాజ్యం అంటున్నారు ఏమిటని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. నేను ఒక స్వాతంత్ర సమరయోధునికి పుట్టినటువంటి కుమార్తెను. మా తండ్రి గారికి ఇప్పుడు 92 సంవత్సరాలు. ఆయన స్వాతంత్ర సమరయోధులు. ఎప్పటికీ అంటారు ఇది ఏమి రాజకీయం, విలువలు లేని రాజకీయం అని నువ్వు తిరుగుతున్నావా, నువ్వు తిరుగు అంటారు. అంటే ఆ రోజు జైలు పాలయ్యి స్వరాజ్యం మా జన్మ హక్కు అని
అటు గాంధీ గారు కానివ్వండి, పెద్దలు మౌలానా ఆజాద్ కానివ్వండి, ఎవరైనా కావాలండి, బాలగంగాధర్ తిలక్ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ రోజు మనకి స్వాతంత్రం సంపాదిస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పెద్ద లోపం మనం చెప్పుకోక తప్పదు. ఈరోజు స్వాతంత్ర సమరం అంటే ఏంటో ఈ జనరేషన్కి చాలా మందికి తెలియదు. స్వాతంత్ర సమరయోధులు అంటే తెలియదు. గట్టిగా నిలబెట్టి ఆగస్టు 15 ఏంటి, జనవరి 26 ఏంటంటే మా స్కూల్లో మా కాలేజీలో జెండాలు ఎగరేస్తారండి అని. గాంధీ గారు ఎవరంటే ఏమో అంటే మనకి ఈరోజు ఇంటర్నెట్, మైకేల్ జాక్సన్ తెలుస్తున్నాడు కాబట్టి మన స్వాతంత్ర పోరాటం ఈరోజు మనం 2 చేతులకి రక్సెక్లు వేసుకొని కాలేజీల్లో మనం చదువుతున్నాము. మనొక మంచి భవిష్యత్తు వచ్చిన దానికి కారణమైనటువంటి మన స్వాతంత్ర సమరయోధులు మనకి ఎవరు గుర్తుండరు, గుర్తు లేరు, ఎవరికి తెలియదని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. అది మా జనరేషన్లో ఉన్నటువంటి లోపం. మేము మీకు చెప్పలేకపోతున్నాం, మీకు శ్రద్ధ లేదు. ఈరోజు అనేక మంది పెద్దలు చెప్పారు ఎన్నికల గురించి. ఈరోజు పార్టీలది తప్ప, పాలకులది తప్ప, ప్రజలది తప్ప ఈరోజు ఎలా వస్తుంది స్వరాజ్యం? జయప్రకాష్ నారాయణ గారు 3 రోజులు దీక్ష చేసి ఇంతమంది మద్దతు తెలిపి సంఘీభావం తెలిసినంత మాత్రాన స్వరాజ్యం వస్తుందా? అసలు దీనికి బేసమైనటువంటి ఈ విషయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నికలప్పుడు చూస్తాం, పార్టీలు డబ్బులు ఇస్తే ఓటర్లు తీసుకుంటున్నారా? ఓటర్లు డబ్బులు అడుగుతున్నందువల్ల పార్టీ ప్రతినిధులు ఇస్తున్నారా? అసలు ఎన్నికల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టి మరలా 5 సంవత్సరాల్లో ఆ శాసనసభ్యుడో లేకపోతే పార్లమెంటు సభ్యుడో ఏ విధంగా సంపాదించుకుంటాడు అనేది పెద్ద ప్రశ్న. ఈరోజు ఇక్కడ అన్యాయాన్ని ఎదిరించాలి. మనకి కావాల్సినటువంటి విషయాల్ని ప్రభుత్వం దగ్గర హక్కుగా పొందాలి. బలమైన లోకాయుక్త రావాలి. ఇన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం. నేను కూడా ఎమ్మెల్యేగా చేశాను. కానీ ఒకసారి లోక్సత్తా కార్యాలయంలోనే మీటింగ్లో మాట్లాడేటప్పుడు చెప్పా, బంగారు పళ్ళెంలో పెట్టి పార్టీలు టికెట్ ఇచ్చినా నాకొద్దు, నేను ఇక ఎన్నికల్లో పోటీ చేయను, నా దగ్గర డబ్బులు లేవు. పోటీ చేసే సత్తాలే కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక కాదు, డబ్బులు లేవు. డబ్బులు లేని వాళ్ళకి ఈరోజు పార్టీలు టికెట్లు ఇవ్వలేవు. కులం లేని వాళ్ళకి ఈరోజు పార్టీలు టికెట్లు ఇవ్వలేవు. ఎందుకు ఈ విధంగా మన పూర్వీకులు కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం ఈ విధంగా ఈ ప్రజాస్వామ్యం ఎందుకు కుళ్ళిపోతుంది అని మీ అందరూ ప్రశ్నించాల్సినటువంటి అవసరం, అగత్యం ఈరోజు ఈ నూతన ప్రజాస్వామ్య యుగంలో ఏర్పడిందని చెప్పి మీ అందరికీ నేను మనవించుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ కాదు, 5 అభ్యర్థులు నిలబడితే ప్రజలు 5 అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మందు పోయాల్సి వస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే క్షేత్రస్థాయిలో తిరిగేటటువంటి మాలాంటి రాజకీయవేత్తలు ఒక ఇంట్లో తాగని వాళ్ళు 3, 4 మహిళలున్నా తాగకపోయినా సరే మా బాటిల్స్ మాకు ఇచ్చేయండి, వాటిని అమ్మి మేము డబ్బులు చేసుకుంటాము అనే స్థితికి మనం ఈ రాజకీయాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని దిగజార్చినందుకు రాజకీయవేత్తగా నేను సిగ్గుపడుతున్నానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ సమాజం మారాలి, ఈ ఆలోచన ధోరణి మారాలి. ఇటువంటి ధోరణికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు యువతరం మీద ఉంది. యువతరాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత పెద్దలు ఈ రోజు దీక్ష చేపట్టినటువంటి స్వరాజ్య ఉద్యమకారుల మీద, దానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి మనందరి మీద ఉంది. వీటినన్నిటినీ కూడా మనం ఒక్కసారి మననం చేసుకుని ఒక మంచి సమాజాన్ని, స్వరాజ్యం నుంచి మనం హక్కుగా కోరుతున్నటువంటి స్వరాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఎవరికి భయపడకుండా ప్రశ్నించే తత్వం మీరు అలవర్చుకోవాలి. నా పేరు త్రిపురాణి వెంకటరత్నం, కానీ నేను అన్ని ప్రశ్నించి అందరి మీద తిరగబడి ఎందుకు చేయరని అడుగుతానని నన్ను తిరుగుబాటు వెంకటరత్నం అంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ వెంకటరత్నం గారు. ఇంకా 2 గంటలకి జేపీ గారు దీక్ష విరమించాల్సి ఉంది. ఇంకా 12 మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. సో దయచేసి క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి సత్యాబాయి శివదాస్ గారు, శ్రీ నారాయణ గురు ధర్మ సంఘం ట్రస్ట్, వారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సభకి నమస్కారం.
నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఎక్కువ మాటలు కూడా లేదు. నాకు రాజకీయానికి చాలా దూరం, కానీ నాకు జేపీ గారు నాకు చాలా దగ్గర ఉన్నారు. నా కొడుకు లాంటి మనిషి ఆయన. ఈ స్వరాజ్య ఉద్యమం మొదలుపెట్టిన ఫస్ట్ మీటింగ్లోనే మేము కలిసాము. నేను ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను, ఇది ఎక్కడ మొదలు పెట్టాలి? ఇది ఒక పెద్ద విషయస్ సర్కిల్గా తయారైంది. ఈ ఈ ద ఈవిల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు రిసైట్ అంతా చెప్పారు. ఇది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ హౌ కెన్ వి బ్రేక్ దిస్ ఈవిల్ సర్కిల్ అనేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మనం శ్రీనారాయణ గురు ఆయన మెసేజెస్లోకి, ఆయన ఫిలాసఫీలోకి, ఆయన చేసిన దానిలోకి వెళ్ళిపోవాలి అన్నారు. అందువల్ల నేను ఇక్కడ వచ్చాను. శ్రీనారాయణ గురు అనే ఆయన కేరళ సామాజిక తత్వవేత్త అని బాగా తెలుసు. ఆయన ఒక 40 ఏళ్ళలో కేరళ స్టేట్లో లిటరసీ పెంచారు. కుల వివక్షలు, మత కలహాలు లేని సమాజాన్ని తీర్చిదిద్దారు. ఇది తీర్చిదిద్దడానికి ఆయన ఒక బ్రహ్మసూత్రం చెప్పాడు. ఆ బ్రహ్మసూత్రం ఏంటంటే, ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు మనుషులకి, అంటే విశ్వ మానవిక సందేశం. ఈ సందేశం ఆయన చెప్పారు. ఇది అమలుపరచడానికి ఒకటే దోవ, విద్యాభ్యాసం, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఫార్ ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ అండ్ ఆల్సో ఫార్ సన్మార్గబోధం, సదాచారం, వీటన్నిటికీ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎడ్యుకేషన్ సిస్టంలో, ఐఎమ్ ఏ టీచర్ బేసికలీ, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఫర్ క్యారెక్టర్, ఎడ్యుకేషన్ ఫర్ కెరియర్ అని మాకు చెప్పించేవాడు. కానీ ఇప్పుడు సిస్టంలో నేను చూస్తే ఎడ్యుకేషన్ ఫర్ కెరియరే కనబడుతుంది, కానీ ఎడ్యుకేషన్ ఫర్ క్యారెక్టర్ మనకు ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కువగా కనిపించడం లేదు. సో నేను జేపీ గారితో చెప్పాను, ఈ ఎడ్యుకేషన్ ఫర్ క్యారెక్టర్ అనేది మనం మొదలు పెట్టాలి. అది ఎక్కడ మొదలు పెట్టాలి? రామయ్య లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మా సంస్థది సపోర్టు ఎప్పుడు జేపీ గారికి ఉంటుంది. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ హిమ్. జయప్రకాష్ గారు పక్కన అనేక మంది పెద్దలు ఉన్నారు. నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేసే దగ్గర నుంచి జయప్రకాష్ గారు తెలుసు. రాష్ట్రంలో అత్యంత నీతి నిజాయితీతో పనిచేసిన అతి కొద్ది మంది అధికారులు జయప్రకాష్ గారు ఒకరనేది మనం గర్వంగా చెప్పొచ్చు. మేము విద్యార్థి సమస్యల మీద ఎప్పుడు వెళ్ళినా ఏ అధికారి స్పందించకపోయినా జయప్రకాష్ గారు స్పందించేవారు. రెండవది, మనం వేసినటువంటి స్వరాజ్య కరపత్రంలో కొంతమంది మనుషులు ఉన్నారు, మనుషుల్లాగా ఉన్నా వాళ్ళు జంతువుల్లాగే జీవిస్తున్నారని, అట్ట జంతువుల్లాగా జీవిస్తున్న వ్యవసాయ కార్మిక ప్రతినిధిగా నేను మీ దగ్గరకు రావటం జరిగింది. మన రాష్ట్రంలో 2 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. నేను అనుకుంటున్నాను, జయప్రకాష్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమం ఇది ఆగకుండా ముందుకు పోతే అందరికంటే లబ్ధి పొందేది వ్యవసాయ కార్మికులనే పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. ఎందుకంటే మాకు అనేక పథకాలు వస్తున్నాయని చెప్తుంటారు. పథకాల గురించి మాట్లాడటంలో ఇక్కడ కూర్చున్న రాజకీయ నాయకులందరూ పోటీపడి మాట్లాడగలరు అన్ని పథకాలు. ఇంకో రకంగా చెప్పాల్సి వస్తే అవినీతి కంటే మాకు ఇచ్చే పథకాలకు ఎక్కువ డబ్బు వస్తుందనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కానీ మేము చూస్తూ ఉంటే ఈ మధ్య పత్రికలో చిన్న కార్టూన్ వచ్చింది, మాకు వచ్చే పథకాల డబ్బు ఎట్లవుతుంది అనే దాని గురించి. మనకందరూ తెలుసు, బెల్లం గురించి తెలుసు. బెల్లం బాగా తీయగా ఉంటుంది కాబట్టి ఎవరు దొరికినా బెల్లాన్ని కొరుక్కొని తింటూ ఉంటారు, బాగా తీపిగా ఉందని సంతోషపడతా ఉంటారు. అందరూ కొరికి ఈ బెల్లానికి బాగా బాధ ఎక్కువయ్యి అందరు తింటూ ఉంటే తను పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళిందంట బెల్లం. దేవుడా నన్ను బెల్లంలాగా పుట్టించావు, చాలా తీపిచ్చావు, దొరికిన వాళ్ళంతా కొరుక్కొని తింటా ఉన్నారు, ఏంటి నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, కొంతమంది దవడ కింద పేరు మరీ కొరుక్కుంటా ఉన్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏంటి దేవుడు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడంటే, బెల్లమా నీ బాధ అంతా నువ్వు చెప్తున్నావు, ఇంకో 2 నిమిషాలు ఉంటే నేను కొరక్క తినాలనిపిస్తుంది నేను దేవుడు చెప్పాడంట. అట్లుంది మాకు వచ్చే పథకాలన్నీ ప్రతి ఒక్కళ్ళు కొరిక్క తింటూ ఆ పాత్రలు చేస్తూ ఉన్నారు. అందువల్ల అవినీతి అనేది చాలా ప్రాధాన్యత కలిగింది. కానీ ఇదే సందర్భంగా మా అనుభవంలో కూడా ఒక్క విషయం జయప్రకాష్ గారు లాంటి ఉద్యమం నడిపే వాళ్ళకి చెప్పాలి. ఎక్కడైతే అన్నీ కేంద్రీకృతం కాబడతాయో అక్కడ అవినీతి ఎక్కువ జరుగుతూ ఉంటుంది.
మన దగ్గర వనరులన్నీ కేంద్రీకృతం కాబడ్డాయి. వ్యవసాయ కార్మికులుగా భూమి కేంద్రీకృతం కాబడ్డది. అంటే కొంతమంది చేతుల్లో భూమి పెద్ద సంఖ్యలో ఉంది. అంటే మా పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము కూలి చేస్తాం, మా దగ్గర భూమి ఉండదు, కానీ 100 ఎకరాలు 1000 ఎకరాలు అట్లా కొంతమంది దగ్గర కేంద్రీకృతం కాబడ్డాయి. నేను బాధపడదు ఏమిటంటే, జయప్రకాష్ గారు లాంటి పెద్దలేసిన కరపత్రంలో కూడా మా భూమి గురించి చెప్పలేదు. అంటే భూమి మాకు వస్తే తప్ప అందరూ మీరు చెప్పిన దాంట్లో అన్ని బదిలీ కావాలన్నారు. మేము కోరుతుంది ఏంటంటే భూమి కూడా మాకు బదిలీ కావాలా. అట్లా భూమి బదిలీ కాకపోతే ఎన్ని బదిలీ అయినా మాకు జరిగేటటువంటి ప్రయోజనం ఏముండదు. కాబట్టి మీరు దయచేసి మీ స్వరాజ్య ఉద్యమంలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ మాకు న్యాయం జరగాలని అంటే ఈ భూ బదిలీని కూడా మీరు చేరిస్తే తప్ప ఇది న్యాయం జరగదు. భూమి కేంద్రీకృతం అయ్యేంత మేరకు అవినీతి పెరిగింది తప్ప దీన్ని తగ్గించే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని కూడా చేర్చి ఈ ఉద్యమాన్ని మరింత స్ట్రెంథెన్ చేయాలని మేము హామీ ఇస్తా ఉన్నాం. జయప్రకాష్ గారికి ఇతరులకు ఉన్నంత మనిషి బక్కగానే ఉన్నారు, డబ్బు కూడా ఏం లేదు. జయప్రకాష్ గారు అందరూ సంపాదించుకోవటం కోసం వస్తే ఉన్నది పోగొట్టుకోవటం కోసం వచ్చారు జయప్రకాష్ గారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ మీరు ఎంత బక్కగా ఉన్నా 2 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఖచ్చితంగా మీ ఉద్యమంలో భాగస్వాములు చేసే ప్రయత్నాన్ని మేము ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ వారికి ధన్యవాదాలు. సెలవు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి వంగల సుధాకర్ గారు మాకు ప్రశ్నించారు. ఒక్క నిమిషం అండి. వంగల సుబ్బారావు గారు ఒక్క నిమిషం. ఈ స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభించిన జేపీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు ఎదురుగా దేశభక్తి గురించి ఎవరే మాట చెప్పినా కరతాళ ధ్వనిస్తూ ఈ దేశం ముందుకు పోవాలని కోరుకుంటున్నటువంటి భగత్ సింగ్ బిడ్డలైనటువంటి శిష్యులైనటువంటి యువతరానికి అభివందనలు. నాకు ఈ సందర్భంలో అవినీతి గురించి, స్వరాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఠాగూర్ సినిమా, మరి రాజమౌళి గారు అందులో ఏమైనా చేశారో లేదు తెలియదు, ఠాగూర్ సినిమా 6 సార్లు చూశాను. అట్లాగే భారతీయుడు సినిమా కూడా 6 సార్లు చూశాను. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చేత డైలాగ్ చెప్పించారు. అవినీతి మీదే ఆ సినిమా కాన్సెప్ట్. 30 కోట్ల దేశంలో బిల్ గ్రేట్ ఉంటే 120 కోట్ల భారతదేశంలో ఎంతమంది బిల్ గ్రేట్లు పుట్టాలి? అని అంటే మన అవినీతి వ్యతిరేక ఉద్యమం బిల్ గేట్ లాంటి కోట్లాది మంది శ్రమజీవుల పొట్టలు కొట్టేవాళ్ళని సృష్టించడానికా నేను అడుగుతున్నాను. మన అవినీతి వ్యతిరేక ఉద్యమం, అవినీతి వ్యతిరేక ఉద్యమం బిల్ గ్రేట్స్ని, అంబానీల్ని, టాటాల్ని, బిర్లాల్ని సృష్టించడానికి కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం మనం పెద్దలు మాట్లాడినట్టు స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా తిండి లేక, బట్ట లేక, విద్య లేక, వైద్యం లేక కొనారిల్లుతున్నటువంటి, హైదరాబాద్ నగరంలో రోడ్లు వెంట అడుక్కు తింటున్నటువంటి బక్క చిక్కిన వేలాది మంది పేదవాళ్ళని సమానత్వ వైపు నడిపించడానికి ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం నడవాలని నా ఉద్దేశం. భారతీయుడు సినిమాలో రిటైర్ అయినటువంటి సైనికుడు హీరో, ఆయన పేరేమి, కమల్ హాసన్, తన బిడ్డని ఒళ్ళు కాలిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాడు, అక్కడ వైద్యం చేయరు. అవినీతి. నేను లంచం అడిగితే లంచం ఇవ్వడం, అందుకని బిడ్డ చనిపోతుంది. ఆ పోరాటంలో క్లైమాక్స్లో అవినీతికి గురైన తన కన్న కొడుకును కూడా చంపేసి నా భారతీయుడు. అలాంటి భారతీయులు, పక్షపాతము, అవినీతి లేనటువంటి భారతీయులు కావాల్సిన అవసరం. అంతిమంగా ఒక మాట చెప్తాను. రాజకీయాల గురించి అందరూ అసహించుకుంటున్నటువంటి రోజు. మనలో చాలామంది బిఏ పాలిటిక్స్, ఎంఏ పాలిటిక్స్ చదివిన వాళ్ళం, చదువుతున్న వాళ్ళం ఉన్నాం. పాలిటిక్స్ ఈజ్ అ సైన్స్ which deals with the state for the welfare of the people. Politics is a science which deals with the state for the welfare of the people. రాజకీయం అనేటువంటిది రాజ్యాధికారంతో ప్రజల సంక్షేమానికి కృషి చేసేటువంటిది. కానీ ఈరోజు అత్యధిక రాజకీయ వ్యవస్థలు ప్రజా సంక్షేమాన్ని భక్షిస్తూ వాళ్ళు మాత్రమే 100,000 కోట్లు సంపాదించుకొని కొంతమంది
చర్లపల్లి జైలు కటకటాల్లో ఉంటున్నటువంటి వాళ్ళని రాజకీయవేత్తలు కాదు వాళ్ళని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సుబ్బారావు గారు. దయచేసి మాట్లాడేవారు ఇక నుంచి ప్రసంగించే వాళ్ళు కూడా స్వరాజ్య ఉద్యమ డిమాండ్స్ ఇక్కడ 4 ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మీద ప్రసంగిస్తే బాగుంటుందని చెప్పేసి స్వరాజ్య కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. సో ఈ 4 డిమాండ్స్ లోకాయుక్త, రైట్ టు సర్వీసెస్, రాష్ట్ర బడ్జెట్లో 10% నిధులు పంచాయతీలకు ఇవ్వడం, అందరికీ మంచి విద్యా వైద్యం, ఈ 4 అంశాల మీద ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు చెరుకూరి శేషగిరిరావు గారు, సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్, 1 నిమిషం ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి స్వరాజ్య ఉద్యమం దీక్ష చేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు, అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి యువకులు, విద్యార్థులు అందరికీ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఇవాళ 60 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎక్కడ మార్పు వచ్చింది, ఎవరిలో మార్పు వచ్చింది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు పెద్దలు స్వాతంత్ర సమరంలో మన వాళ్ళంతా త్యాగాలు చేశారు, తమ ఆస్తులను త్యాగం చేశారు, ప్రాణాలను త్యాగం చేశారు, ఎన్నో కోల్పోయి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. కానీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ప్రజా నాయకులు, ముఖ్యంగా ప్రజా నాయకులు కానివ్వండి, ప్రజా వ్యవస్థలో కానివ్వండి, మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. టైం లేదని చెప్పారు, నేను 1 నిమిషంలోనే ముగిస్తాను. కానీ సుదీర్ఘ ఈ చరిత్ర చూసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎక్కడో లోపం ఉన్నది. జేపీ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది. ఇవాళ 60 సంవత్సరాలు జరిగినటువంటి ఈ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వచ్చినటువంటి అభివృద్ధి ఎన్ని వర్గాలకు చెందుతా ఉంది, అన్ని వర్గాలకు చెందుతా ఉందా అనేది ఒకసారి ఆలోచించండి. ఒక్క పూటకు కూటి లేనటువంటి వ్యక్తి, వైద్యం లేనటువంటి వ్యక్తి, విద్య లేనటువంటి వ్యక్తి ఒక దగ్గర ఉన్నాడు. 100 కోట్ల, లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు ఒక దగ్గర ఉన్నారు. ఎటుపోతా ఉంది మన స్వరాజ్యం? డెమోక్రసీ యొక్క అర్థం ఏమిటి? ఈ డెమోక్రసీని తిరగరాయాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి పెద్దలారా, విద్యులారా ఆలోచించండి. దీనికి రాబోయేటువంటి చర్యలు తీసుకోవాలని మీ తరపున, మీ పక్కన మీకు సంఘీభావం తెలుపుతూ మీతో పాటు కదం కలిపి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ నుంచి ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రామిక మహిళా ఫోరం ఏఐటియుసి ప్రేమ పావని గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. స్వరాజ్య ఉద్యమ చైతన్య దీక్షలో భాగంగా ఈరోజు జేపీ గారు చేస్తున్న దీక్షకి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ, మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కడి కోసం అందరు కలిసి అనేటువంటి నినాదంతో ఈరోజు జేపీ గారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సురాజ్యం రావాలి అనేటువంటి ఒక నినాదంతో తీసుకున్నటువంటి ఈ యొక్క ఉద్యమము ముందుకు తీసుకెళ్లాలంటే మన భారతదేశంలో 42% ఉన్నటువంటి యువత యొక్క పాత్ర చాలా కీలకమైందని చెప్పేసని వీరు పెట్టినటువంటి ఏదైతే 4 అంశాలు ఉన్నాయో, అంశాలకు సంబంధించి ఉద్యమం కొనసాగుతుందో దాంట్లో ముఖ్యంగా గ్రామాలకి 10% నిధులు కావాలనే దాంట్లో ఈరోజు రాష్ట్రంలో విద్య, వైద్యం అందక మహిళలు, పిల్లలు ఏ రకంగా పిట్టల్లో రాలిపోతున్నారనేటువంటిది మనం రోజు చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మనకి స్థానిక సంస్థల్లో ఇచ్చేటువంటి నిధులను కూడా కేటాయించడానికి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ సిద్ధంగా లేకపోవటం వల్ల గ్రామ స్వరాజ్యం కావాలని కలలుగన్నటువంటి గాంధీజీ గారి కళ్ళలైపోయినటువంటి పరిస్థితిలో ఈరోజు జేపీ గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి ఒక మంచి లక్ష్యం, స్ఫూర్తి ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నిటిని ముందుకు తీసుకెళ్లడానికి మనమందరం ఈ సురాజ్య ఉద్యమ నినాదం భవిష్యత్తులో ఒక రణనినాదంగా ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నప్పుడే మాత్రమే ఈ సురాజ్యం